ఖమ్మం మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం ఉదయం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు 113వ గేటు సమీపంలోకి వచ్చిన వెంటనే భారీ శబ్దాలు వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలట్ గూడ్స్ రైలును ఆపివేశారు. 2 బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. ప్రమాదం కారణంగా కాశీపేట నుంచి విజయవాడకు వెళ్లే పలు రైళ్లను ఆపివేశారు. ప్రమాదం జరిగిన చోట తాత్కాలిక మరమ్మతులను చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన విజయవాడ ఖమ్మం మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం ఉదయం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు 113వ గేటు సమీపంలోకి వచ్చిన వెంటనే భారీ శబ్దాలు వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలట్ గూడ్స్ రైలును ఆపివేశారు. 2 బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. ప్రమాదం కారణంగా కాశీపేట నుంచి విజయవాడకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. ప్రమాదం జరిగిన చోట తాత్కాలిక మరమ్మతులను చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, రైట్ స్వప్న, ఏదైతే గూడ్స్ రైలు అదుపు తప్పి పట్టాలు తప్పడంతో అయితే కొంత పెను ప్రమాదం అయితే తప్పిందని మనం తెలుసుకోవచ్చు. ఏదైతే పలు రైళ్లు కూడా ఈ ప్రమాదంతో పలు రైళ్లు కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం ఏదైతే ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఒక్కసారిగా చింతకాని నాగులవలస సమీపంలోకి రాగానే అటు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు అయితే తప్పింది. వెంటనే అప్రమత్తమైన రైలు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారు నిలిపివేయడంతో అయితే పెను ప్రమాదం అయితే తప్పింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అటు సాంకేతిక లోపం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నప్పటికీ ప్రధానంగా అది అధిక లోడుతో వెళ్తుండటంతో అయితే ట్రాక్ ఒక్కసారిగా చిట్లిపోయి పక్కకు వెళ్ళినట్లయితే వాళ్ళు అధికారులు అయితే గుర్తించారు. వెంటనే దీన్ని మరమ్మతులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఇటు విజయవాడ నుంచి అటు చెన్నై వైపు వెళ్లాల్సిన పలు రైళ్లను కూడా కొంత ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే మరమ్మతులను అయితే యుద్ధ ప్రాతిపదికన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రూట్ లో ఎక్కువగా రైళ్లు కూడా రాకపోకలు ఎక్కువగా సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదంపై అయితే అటు రైల్వేకి సంబంధించినటువంటి దక్షిణ మధ్య రైల్వే కూడా వెంటనే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన సాంకేతిక లోపాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని అయితే క్రోడీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికే ఏదైతే విజయవాడకు సంబంధించినటువంటి రైల్వే జంక్షన్ సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఆర్పిఎఫ్ పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికను కూడా ఏదైతే పట్టాలకు మరమ్మతులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు విజయవాడ అదేవిధంగా ఇటు విశాఖపట్నం వెళ్లాల్సిన రైళ్లు అదేవిధంగా ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్లాల్సిన రైళ్లను కూడా విజయవాడలో నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 2 గంటన్నర నుంచి కూడా రైళ్ల రాకపోకలు అయితే పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నప్పటికీ పనులు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విజయవాడ నుంచి ఖమ్మం వెళ్లే రైళ్లు చాలా తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పేసి అయితే ఇప్పటికే రైల్వే శాఖ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై రైల్వే సిబ్బంది కూడా ప్రత్యేకంగా టీమ్ తో మాత్రం ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఇప్పటికే ఏదైతే రూట్ ని క్లియర్ చేసే పనిలో మాత్రం రైల్వే సిబ్బంది అయితే నిమగ్నమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. స్వప్న, థ్యాంక్ యూ ఉపేందర్.